హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పేమీ ఇన్స్టెంట్ లోన్, పేమీ ఇండియా. సో ఇది పర్సనల్ లోన్ ఇచ్చే యాప్ అనమాట. ఈ లోన్ యాప్లో లోన్ అనేది ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, తర్వాత రీపేమెంట్ ఎలా చేయాలి, తర్వాత ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, మనం రీపేమెంట్ చేసిన తర్వాత మనకి వాళ్ళ అమౌంట్ అనేది ఎంత ఇంక్రీజ్ చేస్తారు, తర్వాత మనకి ఈ లోన్ అనేది ఎలా అప్లై చేయాలి, ఈ లోన్ అప్లై చేయడానికి ఎవరైతే ఎలిజిబిలిటీ, తర్వాత ఈ లోన్కి మనం అప్లై చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది, తర్వాత మనం ఎంత అమౌంట్ రీపే చేయాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ నాకు కొంతమంది అయితే కామెంట్స్ చేశారు, అంటే ఇంతకుముందు నేను ఈ పేమీ ఇండియా లోన్ యాప్ మీద ఇన్స్టెంట్గా లోన్ ఇచ్చే యాప్ మీద అయితే వీడియోస్ అయితే చేశాను. దానిలో కొంతమంది అడిగారు ఈ అమౌంట్ అనేది ఎన్ని రోజుల్లో పడుతుంది, తర్వాత ఈ అమౌంట్ని మనకి రీపే అనేది ఎన్ని రోజులు ఇస్తారు, ఇలా కొన్ని అయితే డీటెయిల్స్ అయితే అడిగారు. నేను ప్రతి ఒక్కదానికి ఆన్సర్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. పేమీ యాప్ అనేది ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ అయితే ఇస్తారండి. ఇది అందరికీ ఇస్తారండి. సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళు, తర్వాత ఈఎంఐ గతంలో కరెక్ట్ టైంకి పే చేసే వాళ్ళకైతే డెఫినెట్గా లోన్ అయితే ఇస్తారు. స్టార్టింగ్ మనకి 15,000, 50,000 వరకు అలా ఇవ్వరండి. స్టార్టింగ్ ఈ యొక్క యాప్లో 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అయితే ఇస్తారు. నాకైతే హైయెస్ట్గా వచ్చిన అమౌంట్ అనేది 25,000. ఒక పర్సన్కి అయితే నేనైతే లోన్ అయితే యాక్టివేట్ చేశాను. అతనికి 4-5 టైమ్స్ అయితే లోన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ లోన్ అనేది మనకి 30 డేస్ నుంచి 35 డేస్ వరకు అయితే ఇస్తారండి. ఈ 35 డేస్లో మనమైతే రీపే అయితే చేయాల్సి వస్తుంది. సో 30 డేస్ నుంచి 35 డేస్లో మనకి వాళ్ళు అయితే మనకి ఎలాంటి ఓవర్డ్యూ కానీ ఎలాంటి పెనాల్టీకి అయితే విధించరు. ఒకవేళ ఎవరైనా ఇన్ కేసు వాళ్ళకి విధించినా సరే, అదే పెనాల్టీ వేసినా మీరు కట్టపోయిన పక్షంలో వాళ్ళైతే మేము రిమూవ్ చేస్తాము అమౌంట్, పైన ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ రిమూవ్ చేస్తాము, మీరు కట్టాల్సిన అసలు అమౌంట్ పే చేయండి అని చెప్పి వాళ్ళతో సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫర్ డేకి అయితే క్యాలిక్యులేట్ చేస్తారండి. 0.1% అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సపోజ్ మనకు ఒక 15,000 రూపాయలు అనేది అప్రూవ్ అయిందనుకోండి, మనకి ఆ లోన్ అమౌంట్ అనేది మనకి అకౌంట్లో 14,500 వరకు రూపాయల విధంగా పడుతుంది. మనం తిరిగి రీపే చేయాల్సిన అమౌంట్ 16,500 రూపాయల వరకు అయితే రీపే చేయాల్సి వస్తుంది. సో టోటల్గా ఒక 2,000 రూపీస్ అనేది మనకి ఎక్స్ట్రా వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఇది కూడా 30 to 35 డేస్ లోపల ఈ యొక్క అమౌంట్ అనేది రీపే అయితే చేసుకోవాలి. వెంటనే మనకి ఎంత క్రెడిట్ ఇస్తారో, నెక్స్ట్ లోన్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తారో కూడా మనకైతే తెలిసిపోతుంది. ఈ లోన్ కోసం ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకి 24 అవర్స్ టైం లోపల అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. ఫస్ట్ ఒక 2 years బ్యాక్లో ఇందులో లోన్ తీసుకున్న వాళ్ళు, మా ఫ్రెండ్ అతనికి చెప్పిన మాట ఏంటంటే, ఈ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 24 అవర్స్ టైం అయితే పట్టింది. తర్వాత నుంచి లోన్ తీసుకున్నప్పుడు వల్ల ఒక 2 hours నుంచి 4 hours లోపల మధ్యలో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. సో నేను చేసినటువంటి లైవ్లో కూడా నేనైతే చెక్ చేశాను. ఈ అమౌంట్ అనేది ఒక 1 నుంచి 4 hours లోపు అయితే క్రెడిట్ అయితే అవుతుంది మన బ్యాంక్ అకౌంట్లో. దీంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. సో 24 hours అయితే దాటైతే ఉండదు. అంటే ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే లేట్ అవుతుంది. తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకి అయితే ఇన్స్టెంట్గా అయితే క్రెడిట్ అయితే అయిపోతుంది. సో ఇదనమాట. ఈ లోన్ అనేది రీపేమెంట్ చేసిన తర్వాత మనకు వాళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారంటే వెంటనే వాళ్ళు మనకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎంత లోన్ అమౌంట్ మనకి నెక్స్ట్ అమౌంట్ ఎంత ఇచ్చారో కూడా మనం ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఈఎంఐ పే చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఈఎంఐ అనేది మనం ఈ విధంగా పేమెంట్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క పర్సన్కి ఈఎంఐ అనేది మనం 1 day బిఫోరే చేసేస్తున్నాం అనమాట. సో పేటిఎం నుంచి అయినా చేసుకోవచ్చు, ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్, తర్వాత డెబిట్ కార్డు నుంచి కూడా చేసుకోవచ్చు. సో పేటిఎం నుంచి నేనైతే చేస్తున్నాను ఈ పర్సన్కి. సో ఈ యొక్క లోన్ అనేది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ముందు ఆలోచించి అయితే తీసుకోండి. ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే ఇలాంటి లోన్లకు అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని రివ్యూలు చూస్తున్న తర్వాత మీకు సెక్యూర్గా మీరు కట్టగలను అనుకుంటేనే వీటి వైపు అయితే రండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏ యాప్ కోసం నేనైతే ప్రమోట్ అయితే చేయట్లేదు. సో చాలామంది బయట దొరక్కో లేకపోతే బయట ఇబ్బందులు పడుతున్న వారికో నేను తిరిగి మళ్ళీ కట్టగలను అనుకున్న వాళ్ళకి మాత్రమే నేనైతే చెప్తున్నాను. మీరు ఆలోచించి చెక్ చేసుకుని మాత్రమే మీరు ముందుకైతే వెళ్ళండి. ఈ ఎమర్జెన్సీ టైంలో బయట ఎక్కడ దొరికినప్పుడు చాలామంది లోన్ యాప్స్ మీద వీడియోస్ చూస్తూ, రివ్యూస్ చూస్తూ లోన్స్ అయితే అప్లై అయితే చేసుకుంటారు కదా. సో అలా నేనైతే వీడియో అయితే చేశాను, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ లోన్ అనేది మనకి వీళ్ళు ఇస్తారా అంటే ఇస్తారండి, డెఫినెట్గా ఇస్తారు. ఎప్పుడే మనకి ఎంత లోన్ ఇస్తారో కూడా చూపిస్తారు. సో మీరేంటంటే వేరే లోన్స్ ఏమన్నా ఉన్నట్లయితే
క్లియర్ చేసుకోండి ఎలాంటి పెండింగ్ లేకుండా. అండ్ ఈ లోన్ యాప్లో వీళ్ళకి మనం కరెక్ట్గా టైంకి పే చేసినట్లయితే వెంటనే మనకు లోన్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో వీళ్ళు మనం లోన్ అనేది స్కిప్ చేసామనుకోండి, ఒక 20 days అలా లేదా 15 days స్కిప్ చేసామనుకోండి, వాళ్ళు కూడా మనకి లోన్ అనేది రీపే చేసిన తర్వాత వాళ్ళు 1 month 2 months గ్యాప్ అయితే ఇస్తారు. గతంలో అయితే ఇది జరిగింది. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో ఇందులో లోన్ కోసం చూసేవాళ్ళు చెక్ చేసుకుని లోన్కి అప్లై చేసుకోండి. అందరికీ వస్తుందంటే సిబిల్ స్కోర్ బాగున్న వాళ్ళకి అందరికీ వస్తుందండి. ఎక్కడ ఓవర్ డ్యూలు కానీ ఈఎంఐలు పెండింగ్ లేకుండా ఉన్న వాళ్ళకైతే అంతా బాగానే ఉంటుంది. ఈ లోన్ యాప్లో తిరిగి పే చేస్తున్నప్పుడల్లా మనకి వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు వేరే లోన్ యాప్లో సరే ఆ లోన్కి ఏమన్నా ఇబ్బందులు పడి కట్టలేకపోయినా ఇదైతే అలా అయితే ఏం చెక్ చేయరు. ఈ లోన్ యాప్లో కరెక్ట్గా లోన్ అనేది ప్రొవైడ్ వాళ్ళకి మనం రీపే చేయగలిగితే వెంటనే లోన్ అనేది డెఫినెట్గా ఇస్తారు. 100% అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనం ఈఎంఐ అనేది మంత్లీ తీసుకుని మనం ఇలా రీపే అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ లోన్ అయితే ఓపెన్ అవుతుంది. నాకు ఒక లోన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. నేనైతే ప్రజెంట్ ఈ లోన్ అయితే తీసుకోవట్లేదు. ఒకసారి ఎమర్జెన్సీ పర్పస్లో ఒక పర్సన్ తీసుకున్నాడు కాబట్టి ఆ లోన్ అయితే నేను చెప్తున్నాను. సో ఇన్స్టెంట్గా ఇంకా లోన్స్ ఏమైనా కావాలి ఇలా ఎమర్జెన్సీ పర్పస్లో కావాలనుకున్న వాళ్ళు నేను వీడియోస్ అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. నా ఛానల్లో కూడా వెళ్ళి మీరు చూడండి. ఈ పేమీ లోన్ యాప్ అనేది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే అప్లై అయితే చేసుకోండి. చెక్ చేసుకుని మాత్రమే లోన్ అయితే మీరు తీసుకోండి. సో మనం ఆ 15,000 రూపాయల అమౌంట్ అనేది రీపే చేసిన తర్వాత వీళ్ళు 15,500 రూపాయలు అయితే కొత్తగా లోన్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ 4 steps ఉంటాయండి. బ్యాంక్ డీటెయిల్స్, కేవైసీ, దాని తర్వాత అగ్రిమెంటు, అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి లాస్ట్ స్టెప్ అనమాట. ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ అంతా సింపుల్గానే అయిపోతుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. అప్లై చేసుకోండి. ఇందులో లోన్ రాలేదనుకున్న వాళ్ళు నేను ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేశానండి. అవి జెన్యూన్ అనమాట. లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మంచిగా ఉంటుంది. అవి ఈఎంఐలు మంత్లీ అంటే 6 months 12 months అలా ఉంటాయి. చెక్ చేసుకుని మీరు తీసుకోండి. సో ఈ లోన్ యాప్స్ మీద ఫుల్గా మీకే అయితే అథారిటీ ఉంటుంది. మీరే చెక్ చేసి తీసుకోండి. ఎవరో చెప్పారని చెప్పి, ఎవరో రివ్యూస్ చేశారని చెప్పి కాదు. మీ ఎమర్జెన్సీ బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి మీరు కట్టగలన రీపే చేయగలను అనుకుంటే మాత్రం ముందుకెళ్ళండి.